ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, H1B వీసా ఉంది, గ్రీన్ కార్డ్ ఉంది, నేను సెటిల్ అయిపోయాను ఇక్కడ అనుకుంటే సంబంధం లేదు. ఒకవేళ కనుక ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఇండియా కనుక వస్తే మరి ఈ వీసా స్లాట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆపేయడం జరిగింది కదా సార్. మరి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళాలి అంటే చాలా ఇబ్బందికరంగా మారింది. మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే రీసెంట్ గా ఒక ట్వీట్ ఒకటి వైరల్ అవుతుంది. అంటే ఫ్రెండ్ షేర్ చేసినటువంటి ట్వీట్ ఏంటంటే, ఆమె వాళ్ళ మదర్ కి బాగోలేక ఇండియా వచ్చింది. బట్ ఇప్పుడు తిరిగి వెళ్ళడానికి ఆమెకి వీసా స్లాట్స్ బుక్ అవ్వట్లేదు, అపాయింట్మెంట్స్ దొరకట్లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి ఆమె అంటే మరి అక్కడ జాబ్ అక్కడ ఆల్రెడీ సెటిల్ అయిపోయింది కదా, ఇప్పుడు వీసా స్లాట్ వస్తే గానీ ఆమెకు వెళ్ళలేనటువంటి పరిస్థితి అంటారా? మనం చాలాసార్లు మాట్లాడుకున్న విషయం గురించి. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత ఎలక్షన్లో తను ప్రామిస్ చేసిన ప్రకారంగా అమెరికాలో ఉద్యోగాల్ని మ్యాక్సిమంగా అమెరికన్స్కే ఇస్తానని, వలసదారులందరినీ ఈ దేశం నుంచి పంపిస్తానని, ఎక్సెప్ట్ ఎవరైతే మహామేధావులు ఉన్నారో లేదా ఇన్వెస్ట్మెంట్తో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేక వాళ్ళ వల్ల ఈ దేశంలో వెల్త్ క్రియేషన్ ఎక్కడైతే జరుగుతుందో ఇలాంటి వాళ్ళకు తప్ప ఇండియా నుంచి వచ్చి లేదా ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో డబ్బుల్ని వాళ్ళ దేశానికి పంపించుకోవాలనుకునే వాళ్ళు, అమెరికాలో ఏదో ఉద్యోగాలు చేసి పొట్టబోసుకోవాలనుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాకు అక్కర్లేదు అనేటువంటి ఒకటి. వీసా ప్రాసెసింగ్ అంతా మార్చిపారేస్తారు. H1B వీసా అనేది ఆటోమేటిక్గా రెన్యువల్ ప్రాసెస్ లేదు. ఖచ్చితంగా మళ్ళీ తిరిగి రెన్యువల్ కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయాల్సింది. ఫీజు కూడా దానికి బాగా పెంచేయడం జరిగింది. అది మళ్ళీ సోషల్ మీడియా ఖాతాలన్నీ వాళ్ళకి ఇవ్వాల్సింది. ఇవన్నీ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత అప్పుడు ఒకవేళ H1B వీసా వస్తే వాళ్ళని పంపించడానికి అవకాశం ఉంది. అంటే దీంతో వడబోత కార్యక్రమం ప్రారంభం. ఫిల్టరైజేషన్. ఈ ఫిల్టరైజేషన్ జరుగుతున్న సమయంలోనే ఇంత స్పష్టంగా మరి అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళకి అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా, భారతీయులకు ఇచ్చినా కూడా, ఒక లేడీ తన మదర్కు సీరియస్గా ఉందని ఆవిడ చూడడానికి ఇండియాకు వచ్చింది. సరే, ఆ తర్వాత ఆరోగ్యం చూసుకుంది, అంత అయిపోయింది. మళ్ళీ అమెరికాకు తిరిగి వెళ్ళాలనుకుంది. తను మరి వెళ్ళడానికి ఆన్లైన్లో అప్లై చేసి ప్రాసెసింగ్ లేదు, ప్రస్తుతానికి వెయిట్ చేయాల్సిందే, ఈ వంతు వచ్చేదాకా మీరు వెయిట్ చేయండి, మీరు ఇప్పుడు వెళ్ళడానికి అవకాశం లేదు అని ఆపేసి. ఆవిడ పరిస్థితి ఏంటంటే, ఆవిడ ఇల్లు అక్కడ ఉంది, ఉద్యోగం ఉంది, కారు ఉంది, ఇంకా ఏమేమి కొనాలో కొనేసింది, అన్ని ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితి. ఆవిడ ఎక్కడుంది, ఆదాయ మార్గం లేదు ఇక్కడ, అక్కడ కట్టాల్సిన అవసరం ఉంది, కట్టకపోతే అన్ని వేల వేసే పరిస్థితులు లేదా వెనక్కి తీసుకునే పరిస్థితులు ఉంటాయి అక్కడ సిచ్యువేషన్స్. జీవితం కకావికలం అయిపోయింది, చీకటిమయమైపోయింది. అక్కడున్న ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అవన్నీ సేల్ చేసేసేయండి, ఏదైనా మిగిలితే నాకు పంపించండి, మళ్ళీ నాకు వీసా వస్తాను, లేకపోతే లేదు, వచ్చిన తర్వాత అన్నీ చూసుకుంటాను, ప్రస్తుతానికి మాత్రం అవకాశం లేదని చెప్పేసి తన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. కలీగు తన ఈ పనులన్నీ చూస్తున్నవాడు, తనకు సాయం చేస్తున్నవాడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సోషల్ మీడియాలో పెట్టాడు. ఇది మిగిలినటువంటి భారతీయులకు కానీ ఇతర దేశాల నుంచి వచ్చి అక్కడ స్థిరపడ్డ వాళ్ళకి కానీ, నాకు H1B వీసా ఉంది, ఆటోమేటిక్గా రెన్యువల్ అయిపోతుంది, నేను సెలవు పెట్టుకుని వెళ్ళైనా తిరిగి హాయిగా నేను రాగలను అనేటువంటి భ్రమలో బతకాల్సిన అవసరం లేదు. ఈవెన్ గ్రీన్ కార్డు హోల్డర్ని కూడా ఏ క్షణంలో అయినా సరే అమెరికా వారు ఆపేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్నప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్వేచ్ఛగా నేను ఇండియాకు వచ్చేసేసి మళ్ళీ తిరిగి సకాలంలో అమెరికాకు చేరుకుంటానన్న నమ్మకం లేని పరిస్థితులు ప్రస్తుతానికి ఉన్నాయి. ఇది అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోకుండా గతంలో లాగే ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోతాను, ఎప్పుడంటే అప్పుడు వస్తాను అనుకుంటే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు చర్య. ప్రస్తుత పరిస్థితులు దానికి అనుగుణంగా లేవు. వడబోసి వీలైనంత తక్కువ మంది, ఎంతమందిని వీలైతే అంతమందిని వదిలించుకోవాలనే ఉద్దేశంలో ఉంది అమెరికా. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎంత ఎమర్జెన్సీ ఉన్నా సరే రావాలా వద్దని 1-10 సార్లు ఆలోచించుకోవాలి. ఒకసారి వెళితే ఇండియా నుంచి తిరిగి నేను అమెరికా రాకపోయినా పర్లేదు అనే పరిస్థితిలో ఉంటే రావడం ప్రాబ్లం లేదు. కానీ వెంటనే నేను తిరిగి వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ లేడీ యొక్క ఉదాహరణ ఏదైతే ఉందో ఇది అర్థం చేసుకొని ఆలోచించుకొని ఈ పరిస్థితుల్లో మనం ఇండియాకి కానీ ఇతర దేశాలకు కానీ వెళ్ళేటువంటి పరిస్థితిలో లేదు, అమెరికాను వదిలిపెట్టి వెళితే తిరిగి అమెరికాకు రాలేమో అనేటువంటి సందిగ్ధంలోనే ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో గతంలో ఉన్న స్వేచ్ఛ ప్రస్తుతానికి లేదు. గతం వేరు, వర్తమానం వేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాలో ఉన్నాం, అమెరికాను వదిలిపెట్టకుండా ఉంటేనే ట్రంప్ ఉన్నంతకాలం మనకి స్వేచ్ఛ ఉంది, మనకు భద్రత ఉంది.
లేకపోతే భద్రత లేదు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే సార్ మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం కదా, వీసా అపాయింట్మెంట్స్ ఇవన్నీ ఆపేశారని చెప్పేసి. అంటే 2027కి మళ్ళీ ఓపెన్ అవుతాయి అన్నారు, వాయిదా వేశారు కదా. అంటే ఇప్పుడు ఈమె 27 వరకు ఇక్కడ ఆగిపోవాల్సిందే. దీంట్లో ఒకటి ఉంది, క్లారిటీ విషయం లేదేంటంటే H1B వీసాలో ఉంది తను ఇప్పుడు. అది ఇంకా కొంచెం ఉండొచ్చు, టైం ఉండడానికి అవకాశం ఉంది. కొత్తగా మళ్ళీ H1B వీసా రెన్యువల్ చేసుకునే పరిస్థితులు లేదు తనకు ఆల్రెడీ H1B వీసాకి ఇంకా కొంత సమయం ఉంది. ఇంకో 6 months 1 year ఎంతో టైం ఉండొచ్చు బహుశా. నాకేమిటి ఇంకా 1 year టైం ఉంది కదా, నాకే 6 months ఉంది కదా అని చెప్పి తను ఇండియాకి వచ్చేసింది. తిరిగి వెళ్ళాలనుకున్నప్పుడు ఆపేశారు. కారణాలు ఏం చూపించారో మనకు స్పష్టంగా తెలియదు. అంటే H1B వీసా ఇంకా సమయం ఉన్నప్పటికీ కూడా అలాంటి వాళ్ళని కూడా నిలుపుదల చేస్తున్నారు. అంటే నాకు ఈ వీసా ఉంది కాబట్టి నేను వెళ్ళిపోతాను అని ధైర్యంగా వెళ్ళగలిగే పరిస్థితులు వాళ్ళు లేవు. ఏదో ఒక మిషన్ చూపించి ఏదో ఒక కారణం చూపించేసి ఏదో రకంగా ఆపడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ట్రంప్ ఎట్టకేలకి అన్ని విధాలా కూడా అలర్ట్ చేస్తున్నాడని అనుకోవచ్చు కదా సార్. అలర్ట్ కాదు ఇది అలర్ట్ అన్నారు. దీన్ని ఎలా తొలగించాలి, ఎలా వదిలించుకోవాలని ఆలోచిస్తున్నాడు, ఎలా తగ్గించాలి. సో దీన్ని మనం అర్థం చేసుకోకపోతే ఇబ్బందిలో పడతాం. థ్యాంక్ యూ.